నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. చాలామంది జైల్లో ఉండే వ్యక్తులకు, రిమాండ్ ఖైదీలకు కోర్టులో జామీన్లు ఇస్తున్నారు. జామీన్లు ఇచ్చే వ్యక్తులందరూ పేదవర్గాలే. 3,000 రూపాయలు, 4,000 రూపాయలకు, 5,000 రూపాయలకు ఆశపడి జామీన్లు ఇస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3,000, 4,000, 5,000 రూపాయలు మీరు ఒక 4-5 రోజులు కష్టపడి సంపాదించుకోవచ్చు, లేదా ఒక 10 రోజులైనా కష్టపడి సంపాదించుకోవచ్చు. కానీ ఈ జామీన్లు ఎవరికి ఇస్తున్నారు? దొంగలకి ఇస్తున్నారా? దోపిడీదారులకు ఇస్తున్నారా? మోసగాళ్ళకి ఇస్తున్నారా? లేదంటే అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి ఇస్తున్నారా? లేదంటే మర్డర్ కేసులలో ఇస్తున్నారా? లేదంటే మానభంగాలు చేసిన వ్యక్తులకు, రేపిస్టులకు ఇస్తున్నారా? ఒకసారి బాగా ఆలోచన చేయండి. న్యాయపరంగా దాదాపు అంటే తక్కువ. కోర్టుకు వెళ్ళిన కేసులలో న్యాయపరంగా ఉండే కేసులు చాలా అరుదు. కానీ ఈ అన్యాయంగా ఉండే కేసులే ఎక్కువ. ఇలాంటి కేసులలో 3,000, 4,000, 5,000 రూపాయలకు ఆశపడి అక్కడ కొంతమంది కోర్టులలో జామీన్లు పెట్టే వ్యక్తుల మాటలు నమ్మి ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఉంటారు. చాలా జాగ్రత్తగా ఎక్కడైనా కానీ, ఈ తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, వేరే రాష్ట్రాలలో ఎక్కడైనా కానీ చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ విధంగా ఉంది, ఎవరు ఏంటి విషయం అని ఆలోచన చేసి వాళ్ళకి జామీన్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఒకవేళ ఆ రిమాండ్ ఖైదీ ఈరోజు మీరు జామీన్లు పడారు, అతన్ని ఇడిపించారు, తర్వాత ఆ వ్యక్తి ఉన్నాడా లేదా, లేదంటే వెళ్ళిపోయాడు, లేదా కనపడకుండా పోయాడు, లేదంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని వచ్చి లోపల పెడతారు, రిమాండ్లో కూర్చోబెడతారు. మీకు శిక్ష ఖరారు అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి.